అందరికీ నమస్తే. భౌతిక శాస్త్రానికి సంబంధించినటువంటి భావనలను మనం నేర్చుకునేటటువంటి క్రమంలో భాగంగా గత క్లాస్లో మనం ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలను క్షుణ్ణంగా నేర్చుకున్నాం. ఈరోజు విద్యుత్కు సంబంధించినటువంటి అయస్కాంత ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, విద్యుదయస్కాంతత్వానికి సంబంధించినటువంటి ఫారడే నియమాలు, లెన్స్ నియమాలు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా విద్యుత్ మరియు అయస్కాంతత్వాలకు సంబంధించినటువంటి అంశాల్లో భాగంగా విద్యుత్ జనరేటర్, విద్యుత్ మోటార్లకు సంబంధించినటువంటి పలు ప్రాథమిక అంశాల గురించి మనం ఈరోజు చర్చించుకుందాం. ముఖ్యంగా విద్యుత్కు సంబంధించినటువంటి అయస్కాంత ఫలితాలను కనుక మనం గమనించినట్లయితే మొట్టమొదటిసారిగా హెచ్సి ఆయిర్స్టెడ్ అనేటటువంటి శాస్త్రవేత్త విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి తీగ చుట్టూత అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది అనేటటువంటి అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించినటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. అంటే విద్యుత్ వాహకంలో విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి క్రమంలో ఆ యొక్క విద్యుత్ వాహకం చుట్టూత విద్యుత్ వాహకం చుట్టూత అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఇక్కడ వాహకం చుట్టూత అంటే విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి వాహకం యొక్క దగ్గరికి ఇక్కడ మనం దిక్సూచిని కనుక మనం తీసుకొచ్చినట్లయితే అది విద్యుత్ ప్రవాహం లేని సమయంలో ఉత్తర దక్షిణ దిశలలోకి నిశ్చల స్థితికి వచ్చినట్లుగా మనం గమనించినట్లయితే విద్యుత్ ప్రవహించినటువంటి క్రమంలో దానిలో అపవర్తనాలు ఏర్పడేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ అంశాన్ని బేరీజు వేసుకునే విద్యుత్ ప్రవహించేటటువంటి వాహకం చుట్టూ అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది అనేటటువంటి అంశాన్ని నిర్ధారించడం జరిగినటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక్కడ వాహకం ద్వారా విద్యుత్ ప్రవహించడం వలన దాని చుట్టూత అయస్కాంత క్షేత్రం ఏర్పడమే కాకుండా ఆ వాహకం చుట్టూ విద్యుత్ బలరేఖల సముదాయం ఏర్పడుతుందని, దీని ఫలితంగా అది కొంత నిర్ణీత ప్రదేశంలోని వస్తువులకు ఆకర్షించుకునేటటువంటి ధర్మాన్ని ప్రదర్శిస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక్కడ ఎలక్ట్రాన్ల యొక్క క్రమ చలనం వలన ఈ అయస్కాంతత్వం అనేది ప్రేరేపించబడుతుంది అనేటటువంటి అంశాన్ని కనుక మనం బేరీజు వేసుకుంటే ఇక్కడ అయస్కాంత పదార్థాలలో ఎలక్ట్రాన్లు అనేవి ఒక క్రమ పద్ధతిలో అమరి ఉంటాయని, ఈ అమరిక ఆధారంగానే అయస్కాంత క్షేత్రం అక్కడ లేదా అయస్కాంత ధర్మం అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది అనేటటువంటి అంశాన్ని మనం గత క్లాసుల్లో భాగంగా నేర్చుకున్నాం. ఈ కోణంలోనే ఎలక్ట్రాన్లు క్రమ పద్ధతిలో చలించేటటువంటి ఈ క్రమంలో ఆ వాహకం చుట్టూత అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించడం జరిగింది. ఇక్కడ తీగ చుట్టలో ఏదైనా ఒక తీగ చుట్టలో అయస్కాంత అభివాహాన్ని నిరంతరంగా మార్చడం వలన దానిలో ప్రేరేపితమయ్యేటటువంటి విద్యుత్ ప్రవాహము లేదా ప్రేరిత విద్యుచ్ఛాలక బలాన్ని ఇక్కడ మనం విద్యుదయస్కాంతత్వముగా మనం ఇక్కడ ప్రేరేపించవచ్చు. ఈ రకమైనటువంటి ధర్మాన్ని మనం ఇక్కడ విద్యుదయస్కాంత ప్రేరణగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. విద్యుదయస్కాంత ఫలితాలకు సంబంధించినటువంటి ఈ అంశాన్ని మనం ప్రముఖంగా ప్రస్తావించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైనా ఒక తీగ చుట్టలో అయస్కాంత అభివాహాన్ని నిరంతరంగా మార్చడం వలన దానిలో ఎలక్ట్రాన్లు అనేవి ఉత్తేజితం చెందించబడి ప్రేరిత విద్యుత్ ప్రవాహము లేదా ప్రేరిత విద్యుచ్ఛాలక బలం ఎస్టాబ్లిష్ అయ్యేటటువంటి ధర్మాన్ని ఇక్కడ మనం విద్యుదయస్కాంత ప్రేరణగా మనం ఇక్కడ పరిగణించేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. తీగ చుట్టని దాని యొక్క అయస్కాంత అభివాహం నిరంతరంగా మార్చేటటువంటి పరిస్థితులలో ఆ తీగ చుట్టలో విద్యుత్ ప్రేరేపించబడుతుంది అనేటటువంటి ఈ ధర్మాన్ని మనం విద్యుత్ అయస్కాంత ప్రేరణ ధర్మంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ విద్యుదయస్కాంత భావనల ప్రేరణతోటి ఫారడే అనేటటువంటి శాస్త్రవేత్తలు బలరేఖల అనేటటువంటి ఆధారంగా విద్యుదయస్కాంత ప్రేరణను వివరించినటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. బలరేఖలు అనేటటువంటి భావన ఆధారంగా విద్యుదయస్కాంత ప్రేరణను వివరించినటువంటి శాస్త్రవేత్త ఎవరు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం ప్రశ్నాంశంగా తీసుకున్నట్లయితే ఫారడే అనేటటువంటి శాస్త్రవేత్తని ఇక్కడ మనం సమాధానంగా గుర్తించాల్సి ఉంటుంది. అయితే విద్యుత్ ప్రవహించేటటువంటి క్రమంలో వాహకం చుట్టూత విద్యుత్ క్షేత్రాన్ని గమనించినటువంటి శాస్త్రవేత్తను మాత్రం ఆయిర్స్టెడ్గా మనం ఇక్కడ చెప్పుకుంటాం. బలరేఖల ప్రభావం ఆధారంగా విద్యుదయస్కాంతం ప్రేరణను ఇక్కడ వివరించినటువంటి శాస్త్రవేత్తగా మనం ఇక్కడ ఫారడేని గురించి చెప్పుకుంటాం. ఏదైనా వలయం గుండా అభివాహం అనేటటువంటి నియమాన్ని ఇక్కడ లెన్స్ అనేటటువంటి శాస్త్రవేత్త 1834లో అందించినటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. దీన్నే మనం లెన్స్ నియమంగా చెప్పుకుంటాం. వలయానికి గుండా అభివాహాన్ని మార్చేటటువంటి క్రమంలో లెన్స్ నియమం యొక్క పరిశీలన ఇక్కడ మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది. విద్యుదయస్కాంత ప్రేరణ వలన ఉత్పత్తి అయినటువంటి ప్రేరిత విద్యుచ్ఛాలక బలం మరియు విద్యుత్ ప్రవాహముల యొక్క దిశను మనం లెన్స్ నియమం ద్వారా వివరింపజేసుకోవచ్చు.
లెన్స్ నియమము క్రింది వానిలో వేటిని వివరిస్తుంది అనేటటువంటి ఓరియంటేషన్లో కనుక మనకు ప్రశ్న వస్తే దీనికి సమాధానంగా విద్యుదయస్కాంత ప్రేరణ వలన ఉత్పత్తి అయినటువంటి ప్రేరిత విద్యుచ్ఛాలక బలం మరియు ఇక్కడ విద్యుత్ ప్రవాహంల యొక్క దిశను నిర్వచించేటటువంటి లేదా వివరించేటటువంటి క్రమంలో మనకు లెన్స్ నియమం ఉపయోగపడుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఇక్కడ లెన్స్ నియమానికి సంబంధించినటువంటి పరిశీలన చేయడానికి ముందుగా ఒకసారి విద్యుదయస్కాంత ప్రేరణకు సంబంధించినటువంటి అంశాన్ని కనుక మనం ఇక్కడ గమనించినట్లయితే వలయంలో ఏదైనా వాహకంలో విద్యుత్ జనకము లేకుండానే అయస్కాంత క్షేత్రాన్ని పరస్పరం మారుస్తున్నటువంటి సందర్భంలో విద్యుత్ శక్తి ఉత్పత్తి చేసేటటువంటి ఒక ప్రక్రియగా మనం ఇక్కడ విద్యుదయస్కాంత ప్రేరణను ఇక్కడ గమనించవచ్చు. పవర్ హౌస్లలో, అదేవిధంగా విద్యుత్ డైనమోలలో, విద్యుత్ జనరేటర్లలో ప్రధానంగా ఇక్కడ విద్యుత్తు తయారు చేసేటటువంటి అంశంలో భాగంగా విద్యుదయస్కాంత ప్రేరణ మనకు అనునిత్యం ఉపయోగపడుతున్నటువంటి ధర్మాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. వలయంలో విద్యుత్ జనకం యొక్క అవసరం లేకుండానే ఇక్కడ మారుతున్నటువంటి అయస్కాంత క్షేత్రం ఆధారంగా విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేసేటటువంటి ఈ ప్రక్రియనే మనం విద్యుదయస్కాంత ప్రేరణకు సంబంధించినటువంటి అంశంగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. ఈ కోణంలో ఇక్కడ ఎస్టాబ్లిష్ అయినటువంటి ప్రేరిత విద్యుచ్ఛాలక బలం మరియు విద్యుత్ ప్రవహించేటటువంటి దిశ ఏ విధంగా వివరించేటటువంటి అంశాన్ని మనం ఇక్కడ లెన్స్ నియమానికి సంబంధించినటువంటి అంశాలుగా మనం ఇక్కడ చూస్తాం. ఇక్కడ విద్యుదయస్కాంత ప్రేరణకు సంబంధించినటువంటి అంశాలను పరిశీలించేటటువంటి క్రమంలో ఒక తీగచుట్ట మరియు సమతల అయస్కాంత క్షేత్రముల యొక్క సాపేక్ష చలనం వలన ఆ తీగచుట్టలో విద్యుచ్ఛాలక బలం ప్రేరేపించబడుతుంది అనేటటువంటి ఈ ధర్మాన్ని మనం ఇక్కడ ఫారడే యొక్క విద్యుదయస్కాంత ప్రేరణ నియమంగా చెప్పుకుంటాం. ఫారడే విద్యుదయస్కాంత ప్రేరణ నియమం ప్రకారము ఏదైనా ఒక తీగచుట్టలో ఇక్కడ విద్యుత్ ప్రవహింప చేయకుండానే ఆ తీగ చుట్టను సమతల అయస్కాంత క్షేత్రంలో సాపేక్ష చలనంలో ఉన్నట్లయితే, అంటే ఆ రెండింటి మధ్యలో సాపేక్ష చలనం కనుక ఎస్టాబ్లిష్ చెందినట్లయితే అక్కడ ఆ తీగ చుట్టలో విద్యుచ్ఛాలక బలం ప్రేరేపించబడుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం ప్రముఖంగా ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. దీనినే మనం ఫారడే విద్యుదయస్కాంత ప్రేరణ నియమం అనేటటువంటి అంశంగా ఇక్కడ మనం గమనిస్తాం. ఈ ఫారడే విద్యుదయస్కాంత ప్రేరణ నియమం ఆధారంగానే ఏసీ మరియు డీసీ విద్యుత్ జనరేటర్లు పనిచేసేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక్కడ విద్యుత్ యొక్క ప్రవాహ తీవ్రత అనేది అనునిత్యం మారుతూ ఉన్నట్లయితే దాన్ని ఇక్కడ ఏకాంతర విద్యుత్ ప్రవాహంగా మనం ఇక్కడ గమనించినాం. విద్యుత్ ప్రవహించేటటువంటి దిశ మరియు పరిమాణం అనునిత్యం మారుతూ ఉంటే దీన్ని మనం ఏకాంతర విద్యుత్గా ప్రస్తావించినాం. అదేవిధంగా విద్యుత్ యొక్క ప్రవాహ దిశ ఎల్లప్పుడూ మారకుండా ఒకే దిశలో కనుక ప్రవహించినట్లయితే దాన్ని మనం ఇక్కడ ఏకముఖ విద్యుత్ లేదా డైరెక్ట్ కరెంట్ అనేటటువంటి అంశంగా ఇక్కడ మనం గమనించినాం. ఈ విద్యుదయస్కాంత ప్రేరణ నియమం ఆధారంగానే ఏసీ మరియు డీసీ జనరేటర్లు పనిచేస్తున్నాయని, దీని ఆధారంగానే ఏసీ కరెంటు మరియు డీసీ కరెంట్లు ఉత్పత్తి అవుతున్నాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఫారడే అనేటటువంటి శాస్త్రవేత్త విద్యుదయస్కాంత ప్రేరణ నియమాన్నే కాకుండా మరికొన్ని విద్యుత్ విశ్లేషణ సంబంధించినటువంటి నియమాలను కూడా ప్రతిపాదించిన అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. దీన్నే మనం విద్యుత్ యొక్క రసాయన ఫలితాలుగా మనం ఇక్కడ గమనించేటటువంటి అంశాన్ని చూడాలి. ఈ విద్యుత్ విశ్లేషణ నియమాల ప్రకారం ఇక్కడ ఈ విద్యుత్ విశ్లేషణ యొక్క నియమాలను లోహ సంగ్రహణంలో లోహాలను శుద్ధి చేసేటందుకు లేదా లోహ సంగ్రహణ శాస్త్ర విభాగాలలో లోహాలను అతి శుద్ధమైనటువంటి పరిస్థితులలో వాటిని సంగ్రహించేటందుకు గాను ఇక్కడ ఫారడే అందించినటువంటి ఈ లోహ విద్యుత్ విశ్లేషణ నియమాలు మనకు ఉపయోగపడుతున్నాయనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఎలక్ట్రో ప్లేటింగ్ పద్ధతిలో మనకు కావాల్సినటువంటి అచ్చులలో లోహపు ముద్రలను తయారు చేసేటటువంటి క్రమంలో ఇక్కడ ఎలక్ట్రో ప్లేటింగ్ మనకు ఉపయోగపడుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఎలక్ట్రో టైపింగ్ వంటి ప్రక్రియల్లో కూడా మనకి ఇక్కడ ఫారడే అందించినటువంటి విద్యుత్ విశ్లేషణ నియమాలు మనకి ఇక్కడ ఉపయోగపడుతున్నాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఫారడే యొక్క విద్యుత్ విశ్లేషణ నియమాలు క్రింది వానిలో వేటిలో ఉపయోగపడతాయి, వేటిలో ఉపయోగపడవు అనేటటువంటి ఓరియంటేషన్ మనం ఇక్కడ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ఫారడే యొక్క విద్యుత్ విశ్లేషణ నియమాలు ప్రధానంగా మనకు లోహ సంగ్రహణంలో లోహాలను శుద్ధి చేయడానికి లేదా శుద్ధ స్థితిలో లోహాలను సంగ్రహించడానికి, అదేవిధంగా ఎలక్ట్రో ప్లేటింగ్ పద్ధతిలో అంటే ఇక్కడ లోహాలను తుప్పు పట్టకుండా ఉండేటటువంటి క్రమంలో భాగంగా వాటికి తుప్పు పట్టినటువంటి లోహాలు లేదా గాలిలో ఉండేటటువంటి తేమ ఆక్సిజన్లతో చర్య జరపనటువంటి లోహాలతోటి మనం ఇక్కడ పూత పూసేటటువంటి ప్రక్రియనే మనం ఎలక్ట్రో ప్లేటింగ్ అంశాలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అదేవిధంగా అక్షరాలకు సంబంధించినటువంటి లోహపు అచ్చులను ఎలక్ట్రో టైపింగ్ ద్వారా వాటి మీద లోహపు పూతలను తీసుకొని అక్కడ లోహాలకు సంబంధించినటువంటి అక్షరాల నమూనాలను తయారు చేసేటటువంటి ప్రక్రియగా ఎలక్ట్రో టైపింగ్ని మనం ఇక్కడ పరిగణిస్తాం.
ఫారడే నియమంని ఉపయోగించి విద్యుత్ విశ్లేషణలో ఉండేటటువంటి విద్యుత్ ప్రవాహాలను కొలవచ్చుననేటటువంటి అంశాన్ని గమనిస్తే ఈ విధమైనటువంటి ఆ పరికరాలను మనం అయస్కాంత ప్రవాహ యంత్రాలుగా మనం ఇక్కడ పరిగణించవచ్చు. ఇక్కడ అయస్కాంత ప్రవాహ యంత్రాలు ఈ క్రింది ఏ నియమం ఆధారంగా రూపొందించబడినాయి అనే ఓరియంటేషన్లో కనుక మనం ఇక్కడ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేస్తే దీనిని ఫారడే యొక్క విద్యుత్ విశ్లేషణలకు సంబంధించినటువంటి నియమాలుగా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. లేదా ఫారడే యొక్క విద్యుత్ విశ్లేషణ నియమాలు క్రింది వానిలో దేనిలో ఉపయోగపడతాయి, దేనిలో ఉపయోగపడట్లేవు అనేటటువంటి ఓరియంటేషన్లో మనం ఇక్కడ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దీంట్లో భాగంగా అయస్కాంత ప్రవాహ యంత్రాలు కూడా ఫారడే యొక్క విద్యుత్ విశ్లేషణ నియమాల ఆధారంగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి అంశాలను మనం ఇక్కడ గమనించవచ్చు. దీని ప్రకారము v వేగంతో ప్రవహిస్తున్నటువంటి ఒక విద్యుత్ విశ్లేషణలో ఎలక్ట్రోన్ల మధ్య దూరము L మరియు అయస్కాంత క్షేత్రము B అయినట్లయితే ఇక్కడ ప్రేరిత వోల్టేజీ ఎప్సిలాన్ అనేది -BLVగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. దీని యొక్క అయస్కాంత అభివాహానికి సంబంధించినటువంటి అంశాన్ని కనుక మనం ఇక్కడ పరిశీలించినట్లయితే B/A అనేటటువంటి అంశాలుగా ఇక్కడ మనం గమనించవచ్చు. ఇందులో B అనేది అయస్కాంత క్షేత్రాన్ని తెలియజేస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. అదేవిధంగా లెన్స్ నియమానికి సంబంధించినటువంటి అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే సంపూర్ణ వలయంలో ప్రవహించేటటువంటి ప్రేరిత విద్యుత్ దానికి కారణమైనటువంటి అయస్కాంత అభివాహంలో మార్పులను వ్యతిరేకించినట్లు ప్రవర్తిస్తుంది అనేటటువంటి ఈ నియమాన్ని మనం లెన్స్ నియమంగా చెప్పుకుంటాం. ఇక్కడ లెన్స్ నియమం అనేది శక్తి నిత్యత్వ నియమం ఆధారంగా రూపొందించబడినటువంటి అంశంగా ఇక్కడ మనం గమనిస్తాం. అంటే శక్తిని మనం సృష్టించలేము, అదేవిధంగా నాశనం చెందించలేము. ఒక రూపంలో ఉన్నటువంటి శక్తి రూపం మార్చుకొని మరొక రూపంలోకి మారుతుందే తప్పిస్తే ఇక్కడ శక్తిని మనం కృత్రిమంగా సృష్టించలేము మరియు నశింప చేయలేము అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. ఇక్కడ లెన్స్ అందించినటువంటి నియమాన్ని కనుక ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఇక్కడ విద్యుదయస్కాంత ప్రేరణ వల్ల ఉత్పత్తి అయినటువంటి ప్రేరిత విద్యుచ్ఛాలక బలం మరియు విద్యుత్ ప్రవాహముల యొక్క దిశను కనుగొనడానికి లెన్స్ నియమం మనకు ప్రధానంగా ఉపయోగపడుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక్కడ లెన్స్ నియమానికి సంబంధించినటువంటి ఈ విద్యుదయస్కాంత ప్రేరణకు సంబంధించినటువంటి అంశాలను కనుక మనం గమనించినట్లయితే ఏదైనా వలయంలో విద్యుజ్జనకం యొక్క అవసరం లేకున్నా కూడా ఇక్కడ అయస్కాంత క్షేత్రం యొక్క ధర్మాల ఆధారంగా లేదా మారుతున్నటువంటి అయస్కాంత క్షేత్రం ఆధారంగా విద్యుదుత్పత్తిని ఉత్పత్తి చేసేటటువంటి ఈ ప్రక్రియనే మనం ఇక్కడ విద్యుదయస్కాంత ప్రేరణగా మనం ఇక్కడ పరిగణిస్తున్నాం. అదేవిధంగా లెన్స్ నియమం అనేది శక్తి నిత్యత్వ నియమం ఆధారంగా రూపొందించబడినట్లుగా సంపూర్ణ వలయంలో ప్రవహించేటటువంటి లేదా క్లోజ్డ్ వలయం లేదా పూర్తి చేయబడినటువంటి వలయంలో ప్రవహించేటటువంటి ప్రేరిత విద్యుత్ అనేది దానికి కారణమైనటువంటి అయస్కాంత అభివాహంలో మార్పులను వ్యతిరేకించినట్లుగా ప్రవర్తిస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ లెన్స్ నియమం అందించేటటువంటి అంశంగా మనం ఇక్కడ చూస్తాం. ఫారడే విద్యుత్ ప్రేరణ నియమం ప్రకారము కాలంతో పాటు అయస్కాంత అభివాహము తీగ చుట్టలో విద్యుచ్ఛాలక బలాన్ని ప్రేరేపిస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ వచ్చేటటువంటి ఈ ప్రేరిత విద్యుచ్ఛాలక బలం అనేది దానిలోని అయస్కాంత అభివాహంలోని మార్పుకు అనుగుణంగా ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు -d∅/dtగా మనం ఇక్కడ పరిగణిస్తాం. ఇక్కడ d∅/dt అనేది అయస్కాంత అభివాహంలో వచ్చేటటువంటి మార్పును తెలియజేస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఒకవేళ తీగ చుట్టలో ఉండేటటువంటి చుట్ల సంఖ్యను కనుక మనం ఇక్కడ పరిగణలోకి తీసుకున్నట్లయితే ఒకవేళ తీగ చుట్టలో n చుట్లు ఉండేటటువంటి పరిస్థితులలో ఆ తీగ చుట్టలో ప్రేరేపితమయ్యేటటువంటి ప్రేరిత విద్యుచ్ఛాలక బలాన్ని మనం ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు -n d∅/dt అనేటటువంటి సమీకరణం ఆధారంగా మనం ఇక్కడ గమనించవచ్చు. దీంట్లో n అనేది ఇక్కడ మనకు చుట్ల సంఖ్యను తెలియజేస్తుంది, d∅/dt అనేది మనకి ఇక్కడ అయస్కాంత అభివాహం యొక్క మార్పును తెలియజేస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక్కడ సమీకరణంలో 2 మైనస్లు ఉన్నాయి కానీ ఒక మైనస్ ఇక్కడ అవసరం లేదు. దీని యొక్క విలువ ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు -n d∅/dt అనేటటువంటి అంశంగా మనం ఇక్కడ చూడవచ్చు. ఫారడే విద్యుదయస్కాంత ప్రేరణ నియమం కూడా శక్తి నిత్యత్వ నియమాన్ని పాటిస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. విద్యుదయస్కాంత ప్రేరణ నియమం ఆధారంగానే ఇండక్షన్ స్టవ్ ఆధారపడి పనిచేస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక్కడ ఏటీఎం కార్డులో ఉండేటటువంటి అయస్కాంత పట్టీని ఇక్కడ ఏటీఎం మిషన్లో స్వైప్ చేసినప్పుడు అది విద్యుదయస్కాంత ప్రేరణ ధర్మాన్ని వినియోగించుకొని పనిచేసేటటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ విద్యుదయస్కాంత ప్రేరణ వలన అక్కడ ఉత్పత్తి అయినటువంటి విద్యుత్ సంకేతాలు అనేటి వాటిని వినియోగించుకొని ఇక్కడ మన అకౌంట్కు సంబంధించినటువంటి బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ అక్కడ నిర్వర్తించబడతాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. తిరిగి ఇవే అంశాల ఆధారంగా ఆయా
విద్యుదయస్కాంత సంకేతాల ఆధారంగా ఈ ఏటీఎం కార్డులో ఉండేటటువంటి అయస్కాంత పట్టీపై మారినటువంటి ట్రాన్సాక్షన్స్ కూడా మన దగ్గర సేవ్ అయ్యేటటువంటి పరిస్థితులు మనం ఇక్కడ చూడవచ్చు. విద్యుత్ వలయాలు వాటిలో గుండా పోయేటటువంటి విద్యుత్ ప్రవాహంలో మార్పును వ్యతిరేకించేటటువంటి ధర్మాన్ని మనం ప్రేరకత్వంగా చెప్పుకుంటాం. దీన్ని మనం ఇండక్షన్ అనేటటువంటి పదంతో చెప్పుకుంటాం. ఇక్కడ ఈ విద్యుత్ క్షేత్రము మరియు ఫలిత అయస్కాంత అభివాహ క్షేత్ర దిశకు మరియు ఆవేశం యొక్క క్షేత్ర దిశకు సంబంధించినటువంటి అంశాలను కనుక మనం పరిశీలించినట్లయితే ఫ్లెమింగ్ ఎడమ చేతి నిబంధన అనేది ఇక్కడ మనకు ఈ దిశలకు సంబంధించినటువంటి భావనలు తెలిపేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ ఫ్లెమింగ్ ఎడమ చేతి నిబంధన ప్రకారం ఈ నిబంధన అనేది ఆవేశం యొక్క క్షేత్ర దిశకు లంబంగా చలించేటటువంటి క్రమంలో ఈ ఫ్లెమింగ్ ఎడమ చేతి నిబంధన ఆధారంగా ఈ అయస్కాంత క్షేత్రం యొక్క దిశను మరియు అక్కడ ప్రేరేపించబడినటువంటి కరెంటు యొక్క విద్యుత్ యొక్క దిశను అదేవిధంగా యాంత్రిక బలానికి సంబంధించినటువంటి ఆ చలనానికి సంబంధించినటువంటి దిశను తెలియజేస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవచ్చు. ఫ్లెమింగ్ ఎడమ చేతి నిబంధన ప్రకారం బొటన వేలుని చూపుడు వేలుని అదేవిధంగా మధ్య వేలుని ఒకదానికొకటి లంబంగా అమర్చినటువంటి క్రమంలో అక్కడ ఎస్టాబ్లిష్ అయ్యేటటువంటి యాంత్రిక బలము అయస్కాంత బలము మరియు వచ్చేటటువంటి కరెంటు యొక్క దిశలను సూచించడానికి మనకి ఇక్కడ ఉపయోగపడుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక్కడ ఈ ఫ్లెమింగ్ ఎడమ చేతి నిబంధన ప్రకారము బొటన వేలుని చూపుడు వేలుని మరియు ఈ మధ్య వేలుని ఒకదానికొకటి లంబంగా ఈ విధంగా పెట్టినటువంటి క్రమంలో ఈ బొటన వేలు యొక్క దిశ అక్కడ ఎస్టాబ్లిష్ అయ్యేటటువంటి యాంత్రిక బలం యొక్క దిశను చూపిస్తుందని అదేవిధంగా చూపుడు వేలు అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేదా అయస్కాంత క్షేత్ర దిశను చూపిస్తుందని అదేవిధంగా ఇక్కడ మధ్య వేలు అనేది ఇక్కడ కరెంటు యొక్క దిశను తెలియజేస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. అంటే దానికి సంబంధించినటువంటి భావనలను మనం ఈ విధంగా గుర్తుంచుకోవచ్చు. ఫ్లెమింగ్ యొక్క ఎడమ చేతి నిబంధన ప్రకారము బొటన వేలు అనేది యాంత్రిక బలం యొక్క దిశను తర్వాత చూపుడు వేలు అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేదా అయస్కాంత క్షేత్రం యొక్క దిశను అదేవిధంగా మధ్య వేలు అనేది కరెంటు యొక్క విద్యుత్ ప్రవాహం యొక్క దిశను తెలియజేస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఎడమ చేతి బొటన వేలు చూపుడు వేలు మధ్య వేలును పరస్పరం లంబంగా చాచినప్పుడు అక్కడ ఏ వేలు ఏ దిశను తెలియజేస్తుంది ఏ భౌతిక అంశం యొక్క దిశను తెలియజేస్తుంది అనేటటువంటి అంశంలో ఇక్కడ మనం జతపరిచేటటువంటి ప్రశ్నను ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అదేవిధంగా దానికి సంబంధించి బొటన వేలు ఏ దిశను తెలియజేస్తుంది దేని యొక్క దిశను తెలియజేస్తుంది అనేటటువంటి ఓరియంటేషన్లో మనం ఇక్కడ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఎడమ చేతి బొటన వేలు చూపుడు వేలు మధ్య వేళ్లను పరస్పరం ఒకదానికొకటి లంబంగా చాచినప్పుడు చూపుడు వేలు అనేది ప్రేరిత అయస్కాంత క్షేత్ర దిశను సూచిస్తుందని మధ్యవేలు అనేది క్షేత్రంలోని ఇక్కడ ఆవేశం యొక్క దిశను లేదా విద్యుత్ ప్రవాహం యొక్క దిశను తెలియజేస్తుందని అదేవిధంగా వాహకంపై పనిచేసేటటువంటి బలం యొక్క దిశను బొటనవేలు సూచిస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనకు లెఫ్ట్ హ్యాండ్ రూల్ ఫ్లెమింగ్ యొక్క లెఫ్ట్ హ్యాండ్ రూల్ వివరిస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి మరొక ధర్మంగా మనం యాంపియర్ కుడి చేతి బొటనవేలు నిబంధనను మనం ఇక్కడ పరిగణించవచ్చు. విద్యుత్ ప్రవహించేటటువంటి వాహకాన్ని కుడి అరచేతిలో పట్టుకున్నప్పుడు బొటన వేలు అనేది విద్యుత్ ప్రవాహ దిశలో ఉంటే దాని యొక్క మిగిలిన వేళ్ళు వాహకాన్ని చుట్టుకున్నటువంటి దిశలో అయస్కాంత ప్రేరణ రేఖలు వాహకం చుట్టూ తిరుగుతాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఒక ఎగ్జాంపుల్గా మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ పెన్ అనేది విద్యుత్ ప్రవహించేటటువంటి వాహకంగా మనం పరిగణించినప్పుడు కుడి చేతి ప్రకారము బొటన వేలుని ఇక్కడ వాహకం వైపుగా ఇక్కడ దాని వాహకం చుట్టూతో మనం వేళ్ళను కనుక చుట్టినట్లయితే ఇక్కడ బొటన వేలు యొక్క దిశలో అంటే ప్రవాహ దిశలో ఇక్కడ విద్యుత్ ప్రవాహం యొక్క దిశ ఉంటుందని అదేవిధంగా మిగిలిన ఈ వేళ్ళ యొక్క దిశలో అంటే చుట్టుకున్నటువంటి ఈ దిశగా ఆ వాహకం చుట్టూతో ఉండేటటువంటి అయస్కాంత ప్రేరణ రేఖలు మరియు అయస్కాంత బలరేఖల యొక్క దిశ ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. సో యాంపియర్ కుడి చేతి బొటనవేలు నిబంధన ప్రకారము విద్యుత్ వాహకం చుట్టూ ఉన్నటువంటి అయస్కాంత క్షేత్ర రేఖలు ఏకకేంద్ర వృత్తాలుగా ఉంటాయనేటటువంటి అంశాన్ని ఇక్కడ చూడవచ్చు. ఈ బలరేఖల కేంద్రాలన్నీ వాహకం మీద అక్షీయంగా కలిగి ఉంటాయనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. విద్యుత్ వాహకం చుట్టూ ఎస్టాబ్లిష్ అయినటువంటి అయస్కాంత క్షేత్ర రేఖలు ఏకకేంద్ర వృత్తాలుగా ఉంటాయి. ఆ బలరేఖలన్నీ వాహకం పొడవుత వాహకాన్ని అక్షీయంగా కలిగి ఉంటాయనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. సరళ రేఖలా ఉన్న విద్యుత్ ప్రవాహం గల తీగ వల్ల ఏర్పడేటటువంటి అయస్కాంత క్షేత్రాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే
విద్యుత్ ప్రవాహం గల ఒక పొడవైన తీగ తన చుట్టూత అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పరుస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఈ అయస్కాంత క్షేత్రము వృత్తాకారంలో ఉండేటటువంటి అయస్కాంత బలరేఖలను కలిగి ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. అదే సాధారణ దండాయస్కాంతం వల్ల ఏర్పడేటటువంటి ఈ అయస్కాంత బలరేఖలు అనేవి ఇక్కడ వృత్తాలుగా ఉండకుండా వక్రరేఖలుగా ఉన్నటువంటి అంశాలు మనం పరిగణించాం. ఇవి ఉత్తర ధ్రువం నుంచి బయలుదేరి దక్షిణ ధ్రువంలో అంతమవుతున్నటువంటి అంశాన్ని కూడా మనం అక్కడ పరిశీలించాం. అయితే ఇక్కడ సరళ రేఖలో ఉన్నటువంటి విద్యుత్ తీగ చుట్టూత ప్రవహించేటటువంటి ఈ అయస్కాంత క్షేత్రం యొక్క బలరేఖలు అనేవి ఇక్కడ వృత్తాకారంలో ఉండేటటువంటి అయస్కాంత బలరేఖలను అందిస్తాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. అయితే ఈ అయస్కాంత బలరేఖలన్నీ కూడా ఏకకేంద్ర వృత్తాలుగా పరిగణించబడతాయని, వీటి యొక్క కేంద్రము తీగ యొక్క అక్షం గుండా పోతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. అంటే తీగ పొడవుత ఎస్టాబ్లిష్ అయ్యేటటువంటి అయస్కాంత బలరేఖలన్నీ వృత్తాలుగా ఉంటూ వాటి యొక్క కేంద్రాలను వాహకం యొక్క తీగ వెంబడి లేదా వాహకం వెంబడి ఇవి కలిగి ఉంటాయి, వాటి యొక్క కేంద్రాలను కలిగి ఉంటాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఇక్కడ ఈ తీగ వాహకంగా పరిగణించబడేటటువంటి ఈ విద్యుత్ ప్రవహించేటటువంటి తీగలో ఎస్టాబ్లిష్ అయినటువంటి అయస్కాంత క్షేత్రం యొక్క పరిమాణము ఆ తీగ నుంచి ప్రవహించేటటువంటి విద్యుత్కు అనులోమానుపాతంలో ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. అంటే తీగలో ప్రవహించేటటువంటి విద్యుత్ ప్రవాహం యొక్క పరిమాణం పెంచుతూ పోయినట్లయితే అక్కడ ఎస్టాబ్లిష్ అయ్యేటటువంటి అయస్కాంత క్షేత్రం యొక్క పరిమాణం కూడా పెరుగుతుందని, ఇక్కడ విద్యుత్ ప్రవహించేటటువంటి తీగలోని విద్యుత్ ప్రవాహం యొక్క పరిమాణాన్ని తగ్గించినట్లయితే దానిలో ఏర్పడేటటువంటి అయస్కాంత క్షేత్రం యొక్క పరిమాణం కూడా తగ్గుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. మరియు తీగ నుండి ఆ అయస్కాంత క్షేత్రం ఏర్పడినటువంటి బిందువుకు గల దూరానికి అది విలోమానుపాతంలో ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. తీగ నుండి అయస్కాంత క్షేత్రం ఏర్పడినటువంటి బిందువుకి ఉండేటటువంటి దూరానికి ఇది విలోమానుపాతంలో ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనిస్తే దీన్ని B = μ × I/2πr అనేటటువంటి సమీకరణంతో సూచిస్తాం. ఇక్కడ సోలనాయిడ్ అనేటటువంటి అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ వృత్తాకారంలో చుట్టబడినటువంటి తీగ చుట్టను మనం విద్యుత్ ప్రవహించేటటువంటి తీగ చుట్టను మనం ఇక్కడ సోలనాయిడ్గా పరిగణిస్తాం. సోలనాయిడ్ గుండా విద్యుత్ ప్రవహించినప్పుడు సోలనాయిడ్ యొక్క ఒక చివర ఉత్తర ధ్రువం వలె మరియు మరి ఒక చివర దక్షిణ ధ్రువం వలె ప్రవర్తిస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. అంటే సోలనాయిడ్ నుంచి విద్యుత్ ప్రవహించేటటువంటి క్రమంలో అది ఒక దండాయస్కాంతం మాదిరిగా పనిచేస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనిస్తే సోలనాయిడ్ యొక్క ఒక చివర ఉత్తర ధ్రువము మరొక చివర దక్షిణ ధ్రువం ఏర్పడుతుంది అనేటటువంటి అంశాలను ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక్కడ సోలనాయిడ్ బయట వైపు ఏర్పడేటటువంటి బలరేఖలు లోపలి బలరేఖలతో కలిసి ఉండేటటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. అయితే సాధారణ దండాయస్కాంతానికి విద్యుత్ బలరేఖలు అనేవి ఇక్కడ వక్రరేఖలుగా ఉంటాయి మరియు ఏ రెండు కూడా ఖండించుకోవు, అవి ఒకదానికొకటి సమాంతరంగా ఉండవు అనేటటువంటి అంశాలు మనం చదువుకున్నాం. ఇక్కడ సోలనాయిడ్లో మాత్రం సోలనాయిడ్ అనగా ఒక వృత్తాకార తీగ చుట్టగా మనం ఇక్కడ పరిణమించినాం. విద్యుత్ ప్రవహించేటటువంటి వృత్తాకారంలో ఉన్నటువంటి తీగ చుట్టనే మనం ఇక్కడ సోలనాయిడ్గా పరిగణిస్తున్నాం. ఈ సోలనాయిడ్లో మాత్రం ఆ వృత్తాకార తీగ చుట్ట లోపల వైపు ఈ అయస్కాంత బలరేఖలు అనేవి పరస్పరం సమాంతరంగా ఉండేటటువంటి రేఖలను సూచిస్తాయనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవచ్చు. ఇక్కడ సోలనాయిడ్లో ప్రవహించేటటువంటి విద్యుత్ పరిమాణం ఆధారంగా ఇది బలమైన మరియు బలహీనమైనటువంటి అయస్కాంత క్షేత్రాలను ఏర్పరిచేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. సోలనాయిడ్ బయట వైపున గల బలరేఖలు ఉత్తర ధ్రువం వద్ద ప్రారంభమై దక్షిణ ధ్రువం వద్ద ముగుస్తాయి. కానీ లోపలి భాగంలో ఉండేటటువంటి బలరేఖలు మాత్రం దక్షిణ ధ్రువం నుండి ఉత్తర ధ్రువం వైపుకి ప్రయాణిస్తాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. అంటే ఈ క్రమంలో గనక మనం గమనించినట్లయితే సోలనాయిడ్ వలన ఏర్పడేటటువంటి అయస్కాంత క్షేత్రం వలన ఏర్పడేటటువంటి బలరేఖలు అనేవి సంవృత వక్రాలుగా ఉంటాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. అదే సాధారణ దండాయస్కాంతానికి సంబంధించినట్లయితే ఇవి సంవృత వలయాలుగా లేదా సంవృత వక్రాలుగా ఉండవు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక్కడ కదిలేటటువంటి ఆవేశానికి అయస్కాంత క్షేత్రానికి మధ్య తీటా కోణం ఉన్నట్లయితే ఆ ఆవేశంపై పనిచేసేటటువంటి అయస్కాంత క్షేత్ర బలాన్ని కనుగొనేటటువంటి క్రమంగా ఇక్కడ F = QVB × sin θ అనేటటువంటి సమీకరణాన్ని మనం సూచిస్తాం. ఈ సమీకరణం ఆధారంగా కదిలే ఆవేశానికి అయస్కాంత క్షేత్రానికి మధ్య తీటా కోణం ఉన్నటువంటి క్రమంలో ఆ ఆవేశంపై పనిచేసేటటువంటి అయస్కాంత బలాన్ని మనం ఈ సమీకరణం ద్వారా మనం గణిస్తాం.
ఇక్కడ అయస్కాంత క్షేత్రానికి సమాంతరంగా కదిలేటటువంటి ఆవేశంపై పనిచేసేటటువంటి అయస్కాంత బలం విలువ శూన్యమవుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. అంటే అయస్కాంత క్షేత్రానికి సమాంతరంగా వెళ్తున్నటువంటి క్రమంలో అక్కడ యాంగిల్ అనేది 0 డిగ్రీస్ లేదా 180 డిగ్రీస్గా మనం పరిగణిస్తాం. ఈ క్రమంలో F = QVB × sin θ అనేటటువంటి ఈ సమీకరణంలో sin θ వాల్యూ 0 డిగ్రీస్ వద్ద 0 అవుతుంది. కాబట్టి ఇక్కడ పనిచేసేటటువంటి బలం కూడా శూన్యం అవుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. అంటే అయస్కాంత క్షేత్రానికి సమాంతరంగా ఏదైనా ఆవేశం కదులుతూ ఉన్నట్లయితే ఆ ఆవేశం మీద పనిచేసేటటువంటి అయస్కాంత బలం విలువ శూన్యం అవుతున్నటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. అయస్కాంత క్షేత్ర దిశకు విద్యుత్ ప్రవాహ దిశకు మధ్య కోణం θ డిగ్రీస్ ఉన్నట్లయితే ఆ విద్యుత్ ప్రవాహం గల తీగపై పనిచేసేటటువంటి బలాన్ని మనం F = I × L × B sin θగా మనం ఇక్కడ పరిగణిస్తాం. ఈ సందర్భంలో Q ఆవేశము, V వేగంతో అయస్కాంత క్షేత్రం ఉంటూ Bకు లంబంగా కదులుతున్నట్లయితే ఆ ఆవేశంపై పనిచేసేటటువంటి అయస్కాంత బలాన్ని మనం ఇక్కడ F = QVBగా సూచిస్తాం. ఈ సందర్భంలో θ యొక్క విలువ లంబంగా కదులుతుంది అనుకుంటున్నాం కాబట్టి 90 డిగ్రీస్గా పరిగణిస్తాం. sin 90 డిగ్రీస్ యొక్క విలువ 1 కాబట్టి ఇక్కడ F = QVB × sin θ ప్రకారము ఇక్కడ పనిచేసేటటువంటి అయస్కాంత బలం యొక్క విలువని మనం F = QVB అనేటటువంటి సమీకరణం ఆధారంగా గణించవచ్చు. అదేవిధంగా అయస్కాంత క్షేత్ర దిశకు లంబంగా తీగలో విద్యుత్ ప్రవాహ దిశ ఉన్నప్పుడు ఇక్కడ F = ILB అనేటటువంటి బలం ఆ తీగ మీద పనిచేసేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఒక దండాయస్కాంత ఉత్తర ధ్రువంతో తీగ చుట్ట వైపుకు కదులుతున్నట్టు ఉండేటటువంటి దాని గుండా పోయేటటువంటి అయస్కాంత అభివాహం అనేది గరిష్టంగా ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. అయస్కాంత ఉత్తర ధ్రువంతో తీగ చుట్ట వైపుగా కదులుతున్నటువంటి వలయం గుండా పోయేటటువంటి అయస్కాంత అభివాహము ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి అంశంలో కనుక మనకు ప్రశ్న వస్తే దాన్ని గరిష్టంగా ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. 1820వ సంవత్సరంలో ఐర్స్టెడ్ చేసినటువంటి ఒక చిన్న ప్రయోగము అయస్కాంతత్వానికి విద్యుత్ ప్రవాహానికి మధ్యలో ఉండేటటువంటి సంబంధాన్ని నిరూపించినటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. అదేవిధంగా ఆధునిక జీవన విధానంలో భాగంగా నూతన భవంతులను నిర్మించుకునేటటువంటి క్రమంలో ఇక్కడ ఎలక్ట్రిక్ వైరింగ్ మొత్తాన్ని కూడా గోడల్లోనే ఉంచి దానిపైన సిమెంటింగ్ చేస్తున్నటువంటి అంశాన్ని మనం ఇక్కడ గమనిస్తే ఇక్కడ ఎలక్ట్రిక్ సర్క్యూట్లో ఏదైనా లోపాలు ఉన్నటువంటి క్రమంలో అక్కడ ఎలక్ట్రిక్ వైరింగ్ ఏ భాగం గుండా పోతుంది అనేటటువంటి పరిశీలన చేసేటటువంటి క్రమంలో విద్యుత్కు ఉన్నటువంటి ఈ అయస్కాంత ధర్మం అనేది మనకి ఇక్కడ అత్యధికంగా ఉపయోగపడుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఇక్కడ విద్యుత్ మోటారు అనేది ఇక్కడ విద్యుత్ అయస్కాంత ధర్మంలో భాగంగా విద్యుత్ మోటార్కు సంబంధించినటువంటి పనితీరును మనం ఇక్కడ గమనిస్తాము. ఇక్కడ విద్యుత్ మోటారు అనేది విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చి దాని ఆధారంగా కొన్ని రకాలైనటువంటి దైనందిన జీవితంలో ఉపయోగపడేటటువంటి పనులను చేసేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. దీని ద్వారా పిండి మరలను పట్టడము, అదేవిధంగా నీటిని తోడేటటువంటి సాధనంగా మనం విద్యుత్ మోటార్ యొక్క పనితీరును మనం ఇక్కడ గమనించవచ్చు. ఏకరీతి అయస్కాంత క్షేత్రంలో ఉన్నటువంటి తీగ చుట్ట గుండా విద్యుత్ ప్రవాహం వలన భ్రమణాలు ఏర్పడినట్లు చేయడానికి అమర్చినటువంటి అమరికనే మనం ఇక్కడ విద్యుత్ మోటార్గా మనం ఇక్కడ పరిగణిస్తాం. అంటే ఏకరీతిలో ఉండేటటువంటి అయస్కాంత క్షేత్రంలో ఒక తీగ చుట్ట గుండా విద్యుత్ ప్రవాహాన్ని ప్రవహింపజేసినప్పుడు లేదా విద్యుత్తును ప్రవహింపజేసినప్పుడు అది భ్రమణం చెందుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం విద్యుత్ మోటారు పనిచేసేటటువంటి సూత్రంగా మనం ఇక్కడ చెప్తాం. ఈ క్రమంలో విద్యుత్ మోటారులో శక్తి పరివర్తన అనేది విద్యుత్ శక్తి నుంచి యాంత్రిక శక్తి రూపంలోకి మారుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. విద్యుత్ మోటార్కు సంబంధించినటువంటి ప్రధాన భాగాలను కనుక మనం ఇక్కడ పరిశీలించినట్లయితే దీనిలో ఆర్మేచర్ ఉంటుందని, సహజ అయస్కాంతత్వం ఒకటి ఉంటుందని, అదేవిధంగా కమ్యూటేటర్ అనేటటువంటి భాగాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. కార్బన్ బ్రష్లు మరియు విద్యుత్ జనకం అనేటటువంటి భాగాలు ఇక్కడ మనకు ఉంటాయి. విద్యుత్ మోటార్లో ఉండేటటువంటి భాగము ఏది, భాగము కానిదేది అనేటటువంటి ఓరియంటేషన్లో మనం ఇక్కడ ప్రశ్నను ఎక్స్పెక్ట్ చేయవచ్చు. విద్యుత్ మోటార్లో ఆర్మేచరు, సహజ అయస్కాంతము, కమ్యూటేటరు, కార్బన్ బ్రష్లు మరియు విద్యుత్ జనకము ఉండేటటువంటి అంశాలు ఇక్కడ మనం గమనించాలి. విద్యుత్ మోటారు తీగ చుట్టతో కలపబడినటువంటి షాఫ్ట్కు ఆనుకొని ఉండి బ్రష్లతో అనుసంధానం చేయబడినటువంటి వాటిని స్లిప్ రింగ్స్గా మనం ఇక్కడ పరిగణిస్తాం. ఇక్కడ ఆర్మేచర్ను దీర్ఘచతురస్రాకారంగా ఉంచడం వలన అయస్కాంత క్షేత్రంలోని వాహకం గుండా విద్యుత్ ప్రవాహ దిశను
మార్చడానికి వీలయ్యేటటువంటి పరిస్థితిని ఇక్కడ మనం గమనించవచ్చు. దీనిని దీర్ఘచతురస్రాకారం ఉంచడం వలన అయస్కాంత క్షేత్రంలోని వాహకం గుండా విద్యుత్ ప్రవాహ దిశను మార్చేటటువంటి క్రమంలో అది నిరంతరం భ్రమణం చెందుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. ఇక్కడ విద్యుత్ మోటార్కు సంబంధించినటువంటి ప్రధాన భాగాల మీద గతంలో చాలాసార్లు ప్రశ్నలు అడగడం జరిగింది కాబట్టి దీనికి సంబంధించినటువంటి పరిశీలన అంశాలను ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ విద్యుత్ మోటార్లో ఉండేటటువంటి కమ్యూటేటర్ యొక్క ప్రధానమైనటువంటి విధి ఏమిటి అనేటటువంటి ఓరియంటేషన్లో మనకు గతంలో ప్రశ్నలు రావడం జరిగింది. కమ్యూటేటర్కు సంబంధించినటువంటి ప్రశ్నాంశాలు గత పరీక్షల్లో చాలాసార్లు అడగడం జరిగింది. కమ్యూటేటర్ యొక్క ప్రధాన విధి విద్యుత్ మోటార్లో ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి అంశంలో, లేదా విద్యుత్ మోటార్ నందు విద్యుత్ ప్రవాహ దిశను మార్చడానికి వినియోగించేటటువంటి అమరిక ఏమిటి అనేటటువంటి ఓరియంటేషన్లో ఈ క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దీనికి సమాధానంగా విద్యుత్ మోటార్ నందు విద్యుత్ ప్రవాహ దిశను మార్చడానికి ఉపయోగించేటటువంటి అమరికగా మనం ఇక్కడ కమ్యూటేటర్ని చెప్తాం. ఇక్కడ నిరంతరం స్లిప్ రింగ్ల ద్వారా విద్యుత్ ప్రవాహ దిశను మార్చడం వలన ఆర్మేచర్కు అతకబడినటువంటి షాఫ్ట్ నిరంతరం తిరుగుతూ అక్కడ విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మారుస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. విద్యుత్ మోటార్ యొక్క వడిని మనం ఇక్కడ ఆర్ఎంపీలలో కొలుస్తాము. ఈ ఆర్ఎంపీని మనము రెవల్యూషన్స్ పర్ మినిట్ అనేటటువంటి టర్మ్గా ఇక్కడ మనం చెప్తాం. సో నిమిషానికి షాఫ్ట్ తిరిగేటటువంటి భ్రమణాల సంఖ్య యొక్క ఆధారంగా విద్యుత్ మోటార్ యొక్క వడిని కొలిచేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఈ విద్యుత్ మోటార్ యొక్క వడి అనేది ఏ అంశాల ఆధారంగా ప్రభావితం చెందుతుంది, లేదా విద్యుత్ మోటార్ యొక్క వడిని ప్రభావితం చేయనటువంటి అంశం ఏది అనేటటువంటి ఓరియంటేషన్లో మనం ఇక్కడ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక్కడ విద్యుత్ మోటారు వడి అనేది క్రింది అంశాల మీద ఆధారపడి ఉంటుంది. దీంట్లో మొదటి దానిగా మనం ఇక్కడ ఆర్మేచర్లో ఉండేటటువంటి తీగ చుట్ల సంఖ్య ఎన్ మీద ఆధారపడి ఉంటుంది. ఎన్ని ఎక్కువ తీగ చుట్లను కలిగి ఉంటే ఆ మోటారుకు అత్యంత ఎక్కువ వడి ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. అదేవిధంగా ఆర్మేచర్లో ఉండేటటువంటి తీగ చుట్ల సంఖ్య కనుక తగ్గినట్లయితే అక్కడ మోటార్ యొక్క వడి తక్కువగా ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఆర్మేచర్ యొక్క వైశాల్యం మీద కూడా ఇక్కడ మోటార్ యొక్క వడి ఆధారపడి ఉంటుంది. తీగ చుట్ట ద్వారా ప్రవహించేటటువంటి విద్యుత్ పరిమాణం కూడా ఇక్కడ మోటార్ యొక్క వడిని ప్రభావితం చేసేటటువంటి అంశంగా మనం ఇక్కడ పరిగణించవచ్చు. తీగ చుట్ట ద్వారా ప్రవహించేటటువంటి విద్యుత్ యొక్క పరిమాణము ఎక్కువగా ఉన్నట్లయితే అక్కడ మోటార్ యొక్క వడి ఎక్కువగా ఉంటుందని, తీగ చుట్ట ద్వారా ప్రవహించేటటువంటి విద్యుత్ యొక్క పరిమాణం తక్కువగా ఉంటే మోటార్ యొక్క వడి తక్కువగా ఉంటుందనేటటువంటి అంశాలు ఇక్కడ మనం గమనించుకోవచ్చు. అదేవిధంగా సహజ అయస్కాంతంతో ఏర్పడేటటువంటి అయస్కాంత క్షేత్రం యొక్క ప్రేరణ మీద కూడా ఇక్కడ మోటార్ యొక్క వడి ఆధారపడి ఉంటుంది. ఎక్కువగా ఉన్నటువంటి అయస్కాంత క్షేత్ర ప్రేరణ ఏర్పరిచినట్లయితే అక్కడ మోటార్ యొక్క వడి కూడా ఎక్కువగా ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. విద్యుత్ మోటార్లో ప్రధానంగా ఏకరీతి అయస్కాంత క్షేత్రంలో గల తీగ చుట్ట గుండా విద్యుత్ ప్రవహించినట్లు ఇక్కడ చేసినట్లయితే దానిలో భ్రవణాలు ఏర్పడినట్లుగా మనం చేసినటువంటి ఒక అమరికనే మనం ఇక్కడ విద్యుత్ మోటార్గా పరిగణిస్తాము. విద్యుత్ మోటార్తో పాటు మనం విద్యుత్ జనరేటర్కి సంబంధించినటువంటి అంశాలను కూడా మనం ఇక్కడ గమనించాలి. సో విద్యుత్ జనరేటర్కి సంబంధించినటువంటి అంశాలు కనుక మనం పరిశీలించినట్లయితే యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చేటటువంటి ఒక పరికరంగా మనం ఇక్కడ విద్యుత్ జనరేటర్ని పేర్కొనాల్సి ఉంది. అయితే విద్యుత్ మోటార్కు సంబంధించి చూసినట్లయితే విద్యుత్ మోటార్ అనేది విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చేటటువంటి పరికరంగా మనం ఇక్కడ చూడవచ్చు. విద్యుత్ మోటార్లు నీటిని తోడే మోటార్లు గాను, ఇక్కడ సీలింగ్ ఫ్యాన్లలో అమరి ఉండేటటువంటి ఒక అమరికను గాను, అదేవిధంగా టేబుల్ ఫ్యాన్లలో అమరి ఉండేటటువంటి ఒక అమరికగాను ఇక్కడ మనం గమనించవచ్చు. అదేవిధంగా అధునాతన జీవన శైలిలో భాగంగా ఉండేటటువంటి టేబుల్ రికార్డర్ల వంటి వాటిల్లో కూడా ఇక్కడ విద్యుత్ మోటార్లు అమరి ఉండేటటువంటి అమరికను మనం ఇక్కడ గమనించవచ్చు. తర్వాత చిన్నపిల్లలు ఆడుకునేటటువంటి ఎలక్ట్రికల్ కార్లలో కూడా ఇక్కడ విద్యుత్ మోటార్ అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది అనేటటువంటి అంశాలను ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ విద్యుత్ అయస్కాంతత్వానికి సంబంధించినటువంటి అంశాలలో భాగంగా విద్యుత్ జనరేటర్కి సంబంధించినటువంటి అంశాలు కూడా మనం ఇక్కడ క్షుణ్ణంగా నేర్చుకోవాల్సినటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. విద్యుత్ జనరేటర్ అనేది ఇక్కడ యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చేటటువంటి ఒక పరికరంగా మనం ఇక్కడ గమనిస్తాం. యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చేటటువంటి క్రమంలో విద్యుత్ జనరేటర్ యొక్క పనితీరు ఏ విధంగా ఉంది, విద్యుత్ జనరేటర్లోని వివిధ భాగాలు ఏమిటి, ఇక్కడ విద్యుత్ జనరేటర్కి మరియు విద్యుత్ మోటార్కు ఉండేటటువంటి ప్రధానమైనటువంటి భేదాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ పరికరాలు ఉంటాయి, ఏ పరికరాలు ఉండవు అనేటటువంటి ఓరియంటేషన్ మనకి ఇక్కడ క్వశ్చన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది.
విద్యుత్తుకు సంబంధించినటువంటి అంశాలను కనుక మనం ఇక్కడ గమనించినట్లయితే విద్యుత్తులో మనం రెండు రకాలైనటువంటి విద్యుత్తులను మనం పరిశీలిస్తున్నాం. ఏకాంతర విద్యుత్ అని, ఏకముఖ విద్యుత్ అనేటటువంటి అంశాలను ఇక్కడ మనం గమనించవచ్చు. ఏకాంతర విద్యుత్కు సంబంధించినటువంటి అంశాలను కనుక మనం ఇక్కడ పరిశీలించినట్లయితే కాలంతో పాటు విద్యుత్ ప్రవాహం యొక్క పరిమాణం మరియు దిశ మారుతూ ఉన్నట్లయితే దాన్ని మనం ఏకాంతర విద్యుత్గా చెప్పుకుంటాం. కాలంతో పాటు విద్యుత్ ప్రవాహం యొక్క పరిమాణము మరియు దిశ అనేది నిరంతరం మారుతూ ఉంటే ఆల్టర్నేట్ అవుతున్నటువంటి ఈ కరెంట్ని మనం ఆల్టర్నేట్ కరెంట్గా చెప్పుకుంటాం. దీన్నే ఏకాంతర విద్యుత్గా మనం ఇక్కడ పరిగణించే అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఒకవేళ కాలంతో పాటుగా విద్యుత్ ప్రవాహం యొక్క పరిమాణము మరియు దిశ అనేది స్థిరంగా ఉన్నట్లయితే దాన్ని మనం ఏకముఖ విద్యుత్గా మనం ఇక్కడ పరిగణిస్తాం. ఏకాంతర విద్యుత్ అనేది మనకు ప్రధానంగా గృహ అవసరాలకు సప్లై చేసేటటువంటి విద్యుత్ని మనం ఏకాంతర విద్యుత్గా మనం ఇక్కడ పరిగణిస్తాం. అదేవిధంగా కంప్యూటర్కు సంబంధించినటువంటి కాంపోనెంట్లు వినియోగించుకునేటటువంటి విద్యుత్ని మనం ఇక్కడ ఏకముఖ విద్యుత్గా మనం ఇక్కడ గుర్తించవచ్చు. విద్యుత్ జనరేటర్లలో ప్రధానంగా ఏకాంతర విద్యుత్ని మరియు ఏకముఖ విద్యుత్తులను కూడా మనం ఇక్కడ ఉత్పత్తి చేసేటటువంటి అంశాలను ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక్కడ ప్రాథమికంగా ఘటాలు అనేటటువంటి అంశాన్ని మనం చదువుకొని ఉన్నాం. ఈ ఘటాలు ఉత్పత్తి చేసేటటువంటి విద్యుత్ని మనం ఏకముఖ విద్యుత్గా మనం ఇక్కడ పరిగణిస్తాం. రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మార్చేటటువంటి పరికరాలుగా మనం ప్రాథమిక ఘటాలకు సంబంధించినటువంటి అధ్యయనాన్ని చేసినాం. ఇక్కడ ఘటాలు అందించేటటువంటి విద్యుత్తు ఏకముఖ విద్యుత్గా పరిగణించబడుతుంది. ఇక్కడ విద్యుత్ జనరేటర్ ద్వారా వచ్చేటటువంటి విద్యుత్తు ఏకముఖ విద్యుత్ మరియు ఏకాంతర విద్యుత్తులుగా కూడా మనం ఇక్కడ రూపొందించుకోవచ్చు. అయితే సాధారణ అవసరాల కోసం, గృహ అవసరాల కోసం, పారిశ్రామిక అవసరాల కోసం పంపిణీ చేయబడేటటువంటి విద్యుత్తుని మనం ఏకాంతర విద్యుత్తుగా మనం ఇక్కడ గుర్తుంచుకునేటటువంటి అంశాన్ని చూడవచ్చు. ఐ రిపీట్, ఏకాంతర విద్యుత్కు సంబంధించినటువంటి విద్యుత్ ప్రవహింపచేసేటటువంటి జనరేటర్లలో ఉండేటటువంటి రకాలను కనుక మనం గమనించినట్లయితే జల విద్యుత్కు సంబంధించినటువంటి జనరేటర్లు, థర్మల్ జనరేటర్లు, అణు జనరేటర్లు లేదా న్యూక్లియర్ జనరేటర్ల గురించి చెప్పుకుంటాం. అదేవిధంగా ఆధునిక భౌతిక శాస్త్రం అందించినటువంటి నవీన శక్తి వనరుల్లో భాగమైనటువంటి మ్యాగ్నెటిక్ హైడ్రోడైనమిక్స్ అందించేటటువంటి జనరేటర్లు కూడా మనకి ఇక్కడ ఏకాంతర విద్యుత్ ప్రవాహాన్ని జనింపజేసేటటువంటి జనరేటర్లుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. జల విద్యుత్ జనరేటర్లకు సంబంధించినటువంటి అంశాలు కనుక మనం ఇక్కడ పరిశీలించినట్లయితే ఈ రకమైనటువంటి జనరేటర్లలో అయస్కాంత ధ్రువాల మధ్య ఆర్మేచర్ను భ్రమణం చెందించడానికి అవసరమయ్యేటటువంటి యాంత్రిక శక్తిని రిజర్వాయర్లలో నిల్వ ఉంచినటువంటి లేదా నీటి ద్వారా ఇక్కడ మనం సమకూర్చేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. అయితే జల విద్యుత్ జనరేటర్లో కానివ్వండి, థర్మల్ జనరేటర్లో కానివ్వండి, అదేవిధంగా అణు జనరేటర్లలో కానివ్వండి, ఇక్కడ ఆర్మేచర్ను అయస్కాంత ధ్రువాల మధ్య భ్రమణం చెందించేటటువంటి క్రమంలో యాంత్రిక శక్తిని అందించేటటువంటి క్రమంలో ఇక్కడ అన్నిటికీ కూడా సారూప్యత ఉన్నటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. అయితే ఈ యాంత్రిక శక్తిని అందించేటటువంటి క్రమంలో ఆ యాంత్రిక శక్తిని అందించేటటువంటి వనరు ఆధారంగా ఈ విద్యుత్ ప్రవాహ జనరేటర్ల యొక్క రకాలు ఇక్కడ మారుతున్నటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఈ యాంత్రిక శక్తిని కొంత ఎత్తు నుంచి పడుతున్నటువంటి నీటి ద్వారా సమకూరిస్తే దాన్ని జల విద్యుత్ జనరేటర్లుగా చెప్పుకుంటాం. అదేవిధంగా వేడి నీటి యొక్క ఆవిరి ద్వారా ఈ యాంత్రిక శక్తిని సమకూరిస్తే దీన్ని థర్మల్ జనరేటర్లు అంటాం. అదేవిధంగా అణు విద్యుత్ ద్వారా వచ్చినటువంటి ఉష్ణరాశిని నీటిని వేడి చేయడానికి వినియోగించి ఆ వేడి నీటి ద్వారా వచ్చేటటువంటి ఆవిరి ద్వారా ఈ యాంత్రిక శక్తిని అందిస్తే దాన్ని మనం అక్కడ అణు జనరేటర్లు లేదా న్యూక్లియర్ జనరేటర్స్గా మనం ఇక్కడ భావించేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ప్రధానంగా అయస్కాంత ధ్రువాల మధ్య ఆర్మేచర్ను భ్రమణం చెందించేటటువంటి అంశము ఈ జనరేటర్లన్నింటిలోనూ సారూప్యంగా ఉండేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. అయితే ఇక్కడ మ్యాగ్నెటిక్ హైడ్రోడైనమిక్స్కి సంబంధించినటువంటి రియాక్టర్లలో మాత్రం ఈ సారూప్యతలు మనకు కనిపించినటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. అత్యధికమైనటువంటి ఉష్ణోగ్రతలకు వేడి చేసినటువంటి విద్యుత్ వాహకాలుగా పరిగణించబడేటటువంటి వాయువులను బలమైనటువంటి అయస్కాంత క్షేత్రం గుండా ప్రవహింపచేసినప్పుడు ఆ వాయువులలోని ఎలక్ట్రాన్లు ఉత్తేజితం చెందించబడి విద్యుత్ ప్రవాహంలో తోడ్పడతాయనేటటువంటి అంశాల ఆధారంగా మనకు మ్యాగ్నెటిక్ హైడ్రోడైనమిక్స్ అనేటటువంటి నవీన శక్తి వనరు పనిచేస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. జల విద్యుత్ జనరేటర్లకు సంబంధించినటువంటి అంశాన్ని కనుక మనం గమనిస్తే ఈ జల విద్యుత్ జనరేటర్లలో అయస్కాంత ధ్రువాల మధ్య ఆర్మేచర్ను భ్రమణం చెందించేటటువంటి క్రమంలో కావలసినటువంటి యాంత్రిక శక్తిని నీటికి ఉండేటటువంటి స్థితిజ శక్తి లేదా గతిజ శక్తుల ఆధారంగా సమకూర్చేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఉష్ణీయ జనరేటర్లు లేదా థర్మల్ జనరేటర్లకు సంబంధించినటువంటి అంశాలు కనుక మనం పరిశీలించినట్లయితే
ఈ రకమైనటువంటి విద్యుత్ జనకాలలో అయస్కాంత ధ్రువాల మధ్య అమర్చబడినటువంటి ఆర్మేచర్ను భ్రమణం చెందించడానికి అవసరమైనటువంటి యాంత్రిక శక్తిని బొగ్గు లేదా ఇతర వనరుల ద్వారా నీటిని బొగ్గు లేదా ఇతర వనరులను మండించడం ద్వారా ఇక్కడ విడుదలైనటువంటి ఉష్ణ రాశితోటి నీటిని వేడి చేయడం ద్వారా వెలువడేటటువంటి నీటి ఆవిరి ఆధారంగా ఇక్కడ యాంత్రిక శక్తిని పొందుతాము. ఇక్కడ ఒక విషయాన్ని కనుక గమనించినట్లయితే చల్లని నీటి కంటే వేడి నీటికి శక్తి ఎక్కువ అని, వేడి నీటితో కంపేర్ చేస్తే నీటి ఆవిరికి అత్యధిక శక్తి ఉంటుందనేటటువంటి అంశాలు ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ నీటి ఆవిరి ఆధారంగా అయస్కాంత ధ్రువాల మధ్య అమర్చబడినటువంటి ఆర్మేచర్ను భ్రమణం చెందించి వెలువడేటటువంటి యాంత్రిక శక్తిని మనం ఇక్కడ విద్యుత్ శక్తిగా మార్చేటటువంటి ఒక పరికరంగా ఇక్కడ థర్మల్ జనరేటర్ని మనం పరిగణించవచ్చు. మరొక రకమైనటువంటి జనరేటర్ని కనుక మనం ఇక్కడ పరిశీలించినట్లయితే అణు జనరేటర్ని చెప్తాము. ఇక్కడ థర్మల్ జనరేటర్లలో వెలువడేటటువంటి ఉష్ణరాశి ఆధారంగా నీటిని వేడి చేసి అక్కడ నీటి ఆవిరిని సంగ్రహించి ఆ నీటి ఆవిరిని ఈ ఆర్మేచర్ వైపుకు ప్రసరింపచేసినప్పుడు వచ్చేటటువంటి యాంత్రిక శక్తి ఆధారంగా ఆర్మేచర్ భ్రమణం చెందుతుంది. ఇక్కడ వేడి చేసేటటువంటి క్రమంలో బొగ్గు లేదా ఇతర వనరుల ద్వారా ఈ వేడిని వెలువరింపచేస్తే థర్మల్ జనరేటర్లలో, అణు జనరేటర్లలో మాత్రం న్యూక్లియర్ లేదా కేంద్రక చర్యల ద్వారా వెలువడేటటువంటి ఉష్ణరాశి ఆధారంగా ఇక్కడ నీటిని వేడి చేసి ఆ నీటి ఆవిరి యొక్క యాంత్రిక శక్తిని మనం ఇక్కడ అణు ఇంధనాల ద్వారా సమకూర్చుకునేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక్కడ అణు జనరేటర్లకు సంబంధించినటువంటి ఈ జనరేటర్లలో అయస్కాంత ధ్రువాల మధ్య ఉండేటటువంటి ఆర్మేచర్ను భ్రమణం చెందించేటటువంటి క్రమంలో అవసరమైనటువంటి యాంత్రిక శక్తిని అణు ఇంధనాల ద్వారా సమకూర్చుకునేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. అయస్కాంత ధ్రువాల మధ్య ఆర్మేచర్ను భ్రమణం చెందించాల్సినటువంటి అంశాలు ఈ 3 రకాలైనటువంటి థర్మామీటర్లలో సారూప్యతలను కలిగి ఉంటే ఇక్కడ యాంత్రిక శక్తిని సమకూర్చుకునేటటువంటి అంశాల ఆధారంగా ఈ జనరేటర్లలోని రకాలు మారుతున్నాయనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక్కడ విద్యుదయస్కాంతత్వంలో భాగంగా మరొక అంశాన్ని ఇక్కడ మనం ముఖ్యంగా అధ్యయనం చేయాల్సినటువంటి అంశం ఉంది. దీన్నే మనం ఇక్కడ స్వయం ప్రేరణగా చెప్పుకుంటాం. ఒకే తీగ చుట్టలో దాని గుండా ప్రవహించేటటువంటి విద్యుత్ ప్రవాహంలో మార్పు వల్ల వ్యతిరేక దిశలో విద్యుత్ చాలక బలం ఏర్పడితే ఆ ప్రక్రియను మనం ఇక్కడ స్వయం ప్రేరణగా చెప్పుకుంటాం. స్వయం ప్రేరణలో ప్రేరిత విద్యుత్ చాలక బలం ఎప్సిలాన్ అనేది -L/dI/dtగా మనం ఇక్కడ పరిగణిస్తాం. I అనేది విద్యుత్ ప్రవాహాన్ని కనుక సూచిస్తే dI/dt అనేది విద్యుత్ ప్రవాహంలోని మార్పును సూచిస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. ఇక్కడ ప్రేరిత విద్యుత్ చాలక బలం అనేది -L/dI/dt అనేటటువంటి ఈ సమీకరణంతో మనం ఇక్కడ స్వయం ప్రేరణకు సంబంధించినటువంటి ప్రేరిత విద్యుత్ చాలక బలాన్ని మనం గమనించవచ్చు. విద్యుదయస్కాంతత్వంలో స్వయం ప్రేరణ అనేది యాంత్రిక శాస్త్రంలోని జడత్వాన్ని పోలి ఉండేటటువంటి అంశంగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ విద్యుదయస్కాంతంలో మరి ఒక అంశంగా అన్యోన్య ప్రేరణకు సంబంధించినటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. స్వయం ప్రేరణ అనేది ఒకే ఒక తీగ చుట్టలో విద్యుత్ ప్రవహించేటటువంటి క్రమంలో దాని యొక్క విద్యుత్ ప్రవాహంలోని మార్పు వల్ల వ్యతిరేక దిశలో విద్యుత్ చాలక బలం ఏర్పడితే అన్యోన్య ప్రేరణ అనేది 2 తీగ చుట్టల ఆధారంగా ఈ అన్యోన్య ప్రేరణ మనం ఇక్కడ గమనించవచ్చు. ఒక తీగ చుట్టలో ప్రవహించేటటువంటి విద్యుత్ ప్రవాహంలోని మార్పుల వల్ల దానికి సమీపంలో ఉండేటటువంటి వేరొక తీగ చుట్టలో విద్యుత్ చాలక బలం ప్రేరేపించబడితే ఆ ప్రక్రియను అన్యోన్య ప్రేరణగా మనం చెప్పుకుంటాం. ఒక 2 తీగ చుట్టలను పరస్పరం దగ్గరగా అమర్చి దానిలోని ఒక తీగ చుట్టలో విద్యుత్తును ప్రవహింపజేసేటటువంటి క్రమంలో ఇక్కడ ఏకాంతర విద్యుత్తును ప్రవహింపజేసినప్పుడు దానిలోని విద్యుత్ ప్రవాహంలో మార్పులు వస్తున్నాయనేటటువంటి అంశాన్ని గమనిస్తే అక్కడ ఫలిత అయస్కాంత క్షేత్రం అనేది కూడా మార్పులకు లోనవుతుంది. కాబట్టి దీని ఆధారంగా వేరొక తీగ చుట్టలో కూడా విద్యుత్ చాలక బలం ప్రేరేపించబడుతుందని ఈ ధర్మాన్ని మనం మ్యూచువల్ ఇండక్షన్ లేకపోతే అన్యోన్య ప్రేరణ అనేటటువంటి ధర్మంగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. అన్యోన్య ప్రేరణలో ప్రేరిత విద్యుత్ చాలక బలం అనేది ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు -m/di2/dtగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. లేదా m ఈజ్ ఈక్వల్ టు -ε/dt/di2 అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక్కడ di2/dt అనేది ఒక తీగ చుట్టలో మనం కల్పించినటువంటి అయస్కాంత లేదా విద్యుత్ ప్రవాహంలోని మార్పు రేటును తెలియజేస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. m అనేది అయస్కాంత క్షేత్రం యొక్క ప్రేరణ సంబంధించినటువంటి కాంపోనెంట్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఏసీ జనరేటర్ అనేది ఏకాంతర విద్యుత్తును జనకంగా చేసుకొని పనిచేస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఏసీ జనరేటర్లో ఏకాంతర విద్యుత్కు జనకంగా
ఇక్కడ ఉంటుంది అంటే ఏసీ జనరేటర్ నుంచి ఏకాంతర విద్యుత్తు జనిస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. అదేవిధంగా డీసీ జనరేటర్ అనేది ఏకముఖ విద్యుత్కు జనకంగా పనిచేస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఏసీ జనరేటర్ మరియు డీసీ జనరేటర్లకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి భేదాన్ని ఇక్కడ స్లిప్ రింగ్లకు సంబంధించినటువంటి అంశంగా ఇక్కడ మనం కలుపుకుంటాం. ఏసీ జనరేటర్లో ఒకే వైపున ఉండేటటువంటి 2 స్లిప్ రింగులను తీగ చుట్టూ 2 చివరిలో కలిపినట్లయితే అది డీసీ జనరేటర్గా మారుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. విద్యుత్ ప్రవాహానికి సంబంధించినటువంటి రసాయన ఫలితాలకు సంబంధించినటువంటి అంశాలను కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ కొన్ని ద్రవాలు తమ గుండా విద్యుత్ ప్రసారం చేస్తాయి అనేటటువంటి అంశాన్ని గమనించినట్లయితే ఈ అంశాల ఆధారంగా వాటి యొక్క ద్రవ విద్యుత్ వాహకాలు లేక ఎలక్ట్రోలైట్లు లేకపోతే విద్యుత్ విశ్లేషాలుగా పరిగణించేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. కొన్ని ద్రవాలు తమ గుండా విద్యుత్ ప్రసారం చేస్తాయనేటటువంటి అంశాన్ని బేరీజు వేసుకొని ఇక్కడ విద్యుత్ విశ్లేషాలకు సంబంధించినటువంటి ప్రయోగాలు జరపడం జరిగింది. విద్యుత్ ప్రవాహం యొక్క రసాయన ఫలితాల్లో భాగంగా విద్యుత్ విశ్లేషాల గుండా విద్యుత్తును ప్రవహింపచేసినప్పుడు వాటిలో రసాయనిక చర్యలు జరుగుతాయని, ఈ విధంగా విద్యుత్ శక్తి అనేది రసాయన శక్తిగా ఇక్కడ ప్రేరేపించబడుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. విద్యుత్తును ఉపయోగించి రసాయనిక సమ్మేళనాలను వాటి మూలకాలుగా విభజించేటటువంటి ప్రక్రియను మనం విద్యుత్ విశ్లేషణంగా చెప్పుకుంటాం. విద్యుత్ విశ్లేషణంలో ఇమిడి ఉన్నటువంటి సూత్రంగా విద్యుత్ విశ్లేషాలకు సంబంధించినటువంటి ధర్మాలను మనం ఇక్కడ పేర్కోవాల్సి వస్తుంది. విద్యుత్తును ఉపయోగించి రసాయనిక సమ్మేళనంలోని మూలకాలను విభజించేటటువంటి ఈ ప్రక్రియను మనం విద్యుత్ విశ్లేషణంగా పరిగణిస్తాం. విద్యుత్ ప్రవాహం యొక్క రసాయన ఫలితాలకు సంబంధించినటువంటి ధర్మాలను మనం పరిశీలించే క్రమంలో విద్యుత్తును ఉపయోగించి సమ్మేళనాలను రసాయనికంగా విభజించి వాటి యొక్క మూలకాలుగా మార్చేటటువంటి ప్రక్రియను లేదా అణువులను రసాయనికంగా విభజించి పరమాణువులుగా మార్చేటటువంటి ప్రక్రియను కూడా విద్యుత్ విశ్లేషణంగా భావిస్తామని, విద్యుత్ ప్రవహింపజేసేటటువంటి ఈ ద్రావణాలనే మనం విద్యుత్ విశ్లేషాలు అంటారనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఈ కోణంలో ఫారడే అందించినటువంటి విద్యుత్ విశ్లేషణ నియమాలను గనక మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే ఒక విద్యుత్ విశ్లేషణ ప్రక్రియలో ఎలక్ట్రోడ్ల మధ్య చేరేటటువంటి అయాన్ల యొక్క ద్రవ్యరాశి ఆ విద్యుత్ విశ్లేషణ గుండా ప్రసరింపజేసేటటువంటి విద్యుత్ ప్రవాహానికి అనులోమానుపాతంలో ఉంటుందనేటటువంటి నియమాన్ని మనం ఇక్కడ ఫారడే మొదటి విద్యుత్ విశ్లేషణ నియమంగా చెప్పుకుంటాం. ఇచ్చట విద్యుత్ ప్రవాహం అనగా ఫలిత ఆవేశం అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనిస్తే M ఈజ్ ప్రపోర్షనల్ టు Qగా చెప్పుకుంటాం. దీన్ని మనం సమీకరణ రూపంలో రాసుకుంటే M ఈజ్ ఈక్వల్ టు ZQగా మనం ఇక్కడ పరిగణించవచ్చు. ఇక్కడ Z అనేది అనుపాత స్థిరాంకాన్ని తెలియజేస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ Zని మనం విద్యుత్ రసాయన తుల్యాంకంగా మనం పరిగణించేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఫారడే మొదటి విద్యుత్ విశ్లేషణ నియమం ప్రకారము విద్యుత్ విశ్లేషణ ప్రక్రియలో ఎలక్ట్రోడ్ల వద్ద చేరేటటువంటి అయాన్ల యొక్క ద్రవ్యరాశి ఆ విద్యుత్ విశ్లేషణ గుండా ప్రసరించేటటువంటి విద్యుత్ ప్రవాహానికి అనులోమానుపాతంలో ఉంటుందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనిస్తే విద్యుత్ ప్రవాహము ఎక్కువగా ఉన్నటువంటి క్రమంలో ఇక్కడ ఎలక్ట్రోడ్ల మధ్య చేరేటటువంటి అయాన్ల ద్రవ్యరాశి కూడా ఎక్కువగా ఉంటుందని, ఇక్కడ విద్యుత్ విశ్లేషణ గుండా ప్రసరించేటటువంటి విద్యుత్ ప్రవాహము తక్కువగా ఉన్నటువంటి సందర్భంలో ఈ ఎలక్ట్రోడ్ల మధ్య చేరేటటువంటి అయాన్ల యొక్క ద్రవ్యరాశి తక్కువగా ఉంటుందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఫారడే అందించినటువంటి రెండవ విద్యుత్ విశ్లేషణ నియమం ప్రకారము వేర్వేరు విద్యుత్ విశ్లేషాల గుండా సమాన విద్యుత్తును ప్రవహింపచేసినప్పుడు ఎలక్ట్రోడ్ల వద్దకు చేరేటటువంటి పదార్థాల ద్రవ్యరాశి వాటి అనురూప రసాయన తుల్యాంక విలువలకు లేదా తుల్యభారాలకు అనులోమానుపాతంలో ఉంటుంది అనేటటువంటి అంశాన్ని అందించడం జరిగింది. దీని ప్రకారము M1, M2, M3 అనేది వాటి యొక్క ద్రవ్యరాశులుగా మనం ఇక్కడ పరిగణించినట్లయితే M1:M2:M3 అనేది Z1:Z2:Z3 లేదా E1:E2:E3 అనేటటువంటి నిష్పత్తులకు సమానంగా ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. విద్యుత్ విశ్లేషణం వలన కలిగేటటువంటి ఉపయోగాల మీద అనేక రకమైనటువంటి ప్రశ్నలు వస్తున్నటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. దీంట్లో భాగంగా ఎలక్ట్రోప్లేటింగ్ అనేటటువంటి ప్రక్రియను ఇక్కడ మనం చేపడతాం. ఇనుము తుప్పుపట్టడానికి నిరోధించడానికి దానిపై నికెల్ లేదా క్రోమియం యొక్క పూతను పూయడం ద్వారా ఇనుపు తుప్పుపట్టడాన్ని నిరోధించేటటువంటి ప్రక్రియగా మనం ఇక్కడ విద్యుత్ విశ్లేషణ ప్రక్రియ యొక్క అంశంగా మనం ఇక్కడ గమనించవచ్చు. దీన్ని ఎలక్ట్రోప్లేటింగ్గా మనం చెప్పుకుంటాం. విద్యుత్ విశ్లేషణ యొక్క అంశాల ఆధారంగా గిల్ట్ నగల యొక్క తయారీ లేకపోతే గోల్డ్ కవరింగ్కి సంబంధించినటువంటి అంశాలను ఇక్కడ మనం గమనించవచ్చు. తక్కువ ఖరీదైనటువంటి ఇత్తడి వంటి లోహంతో నగలు తయారు చేసి
దానిపై విద్యుత్ విశ్లేషణ ద్వారా బంగారు పూత పూసేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గోల్డ్ కవరింగ్ లేదా గిల్టు నగల తయారీకి సంబంధించినటువంటి అంశంగా మనం ఇక్కడ పరిగణించవచ్చు. అదేవిధంగా విద్యుత్ విశ్లేషణ ఆధారంగా లోహ సంగ్రహణాన్ని మనం ఇక్కడ చేపడతాము. విద్యుత్ విశ్లేషణ ద్వారా లోహ ఖనిజాల నుండి పరిశుభ్రమైనటువంటి స్థితిలో లోహాలను రుణద్వారం ద్వారా లేదా రుణ ఎలక్ట్రోడ్ వద్ద పొందేటటువంటి ఈ ప్రక్రియని మనం లోహ సంగ్రహణ ప్రక్రియగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఎలక్ట్రోట్రైపింగ్ అనేటటువంటి ప్రక్రియలో కూడా విద్యుత్ విశ్లేషణ విశేషంగా ఉపయోగపడుతుంది అనేటటువంటి ధర్మాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. విద్యుత్ విశ్లేషణ ఆధారంగానే గ్రామ్ఫోన్ రికార్డులను తయారు చేసేటటువంటి అంశాన్ని, ఎలక్ట్రిక్ ప్రింటింగ్ చేసేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఇక్కడ ద్రవ విద్యుత్ వాహకాలని మనం ఇక్కడ విద్యుత్ విశ్లేషకాలుగా మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. ఇక్కడ ఆమ్లాలు అనేటటువంటివి విద్యుత్ విశ్లేషాలుగా మనం ఇక్కడ గమనిస్తే ముఖ్యమైనటువంటి విద్యుత్ విశ్లేషాలుగా ప్రవర్తించేటటువంటి ఆమ్లాలను కనుక మనం పరిశీలించినట్లయితే హైడ్రోక్లోరిక్ ఆమ్లము, సల్ఫ్యూరిక్ ఆమ్లం మరియు నైట్రిక్ ఆమ్లాలు అనేవి ఇక్కడ ఆమ్లాలుగా పరిగణించేటటువంటి అంశాలను చూడవచ్చు. విద్యుత్ విశ్లేషాలుగా ఉపయోగించేటటువంటి క్షారాలను కనుక మనం పరిశీలించినట్లయితే సోడియం హైడ్రాక్సైడ్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్ మరియు పొటాషియం హైడ్రాక్సైడ్లకు సంబంధించినటువంటి అంశాలను ఇక్కడ మనం చూస్తాం. లవణ ద్రావణాలకు సంబంధించినటువంటి విద్యుత్ విశ్లేష పదార్థాలను కనుక మనం పరిశీలించినట్లయితే సోడియం క్లోరైడ్, కాల్షియం సల్ఫేట్ మరియు కాల్షియం సల్ఫేట్ వంటి ద్రావణాలను, కాపర్ సల్ఫేట్ మరియు కాల్షియం సల్ఫేట్ల వంటి ద్రావణాలను మనం ఇక్కడ విద్యుత్ విశ్లేషాలుగా ఉపయోగించేటటువంటి లవణ ద్రావణాలుగా చెప్పవచ్చు. ఇక్కడ ఎలక్ట్రోప్లేటింగ్ యొక్క అనువర్తనాలను కనుక మనం పరిశీలించినట్లయితే ఇనుముతో తయారైనటువంటి వస్తువులు తుప్పు పట్టకుండా నిరోధించేటటువంటి ప్రక్రియలో భాగంగా వాటి మీద నికెల్ మరియు క్రోమియం యొక్క పూతను పూసేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం పరిగణించవచ్చు. యంత్ర భాగాలు తుప్పు పట్టకుండా ఉండడానికి మరియు యంత్ర భాగాలు సున్నితంగా స్మూత్గా ఉండడానికి వాటి యొక్క ఉపరితలాలు స్మూత్గా ఉండేటటువంటి క్రమంలో భాగంగా వీటి మీద క్రోమియం యొక్క పూతను పూయవచ్చు. యంత్రాల యొక్క పైభాగాలు దెబ్బతిన్నటువంటి క్రమంలో వాటిని బాగు చేసేటటువంటి క్రమంలో వాటి పైభాగాల్లో కావలసినటువంటి లోహాన్ని పూత చేసేటటువంటి క్రమంలో భాగంగా ఇక్కడ ఎలక్ట్రో ప్లేటింగ్ యొక్క అంశాలను మనం పరిగణించవచ్చు. రాగి లేదా దాని మిశ్రమ లోహాలతో తయారు చేయబడినటువంటి ఆభరణాలను బంగారపు పూతతోటి పూసేటటువంటి క్రమంలో ఇక్కడ ఎలక్ట్రో ప్లేటింగ్ మనకు ఉపయోగపడుతుంది. తినుబండారాలను నిల్వ చేసేటటువంటి క్రమంలో తగరాన్ని పూత పూసినటువంటి ఇనుప డబ్బాలను వాడేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. వీటిలో నిల్వ ఉంచినటువంటి ఈ తినుబండారాలు అధిక కాలం పాటు నిల్వ ఉండేటటువంటి అంశాలను ఇక్కడ మనం గమనించాలి. ఇక్కడ వంతెనల నిర్మాణంలో, వాహన పరికరాలకు సంబంధించినటువంటి విడిభాగాల తయారీలో జింక్ పూత పూయబడినటువంటి ఇనుమును ఉపయోగించేటటువంటి పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. విద్యుత్ వలయాలకు సంబంధించినటువంటి పలు ముఖ్యమైనటువంటి పద్ధతుల మీద కూడా మనకు అత్యధికంగా ప్రశ్నలు వస్తున్నటువంటి అంశాన్ని కనుక మనం గమనించినట్లయితే 3 లేదా 4 నిర్జల ఘటాలను శ్రేణి పద్ధతిలో కలిపినట్లయితే అక్కడ వాటికి అనుసంధానించబడినటువంటి బల్బు మరింత కాంతివంతంగా వెలుగుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. ఈ రకంగా టార్చ్ లైట్లో కూడా ఘటాలను ఇక్కడ నిర్జల ఘటాలుగా మనం ఇక్కడ పరిగణిస్తాము. టార్చ్ లైట్లో నిర్జల ఘటాలను కూడా శ్రేణి పద్ధతిలో అమర్చినప్పుడు బల్బ్ అనేది ప్రకాశవంతంగా వెలుగుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. సో ఈ రకమైనటువంటి అనుసంధానాల్లో సమాంతర పద్ధతిలో కనుక అనుసంధానించినట్లయితే అక్కడ బల్బు యొక్క ప్రకాశం అనేది శ్రేణి పద్ధతితో పోలిస్తే చాలా తక్కువగా వస్తుంది అనేటటువంటి అంశాలను కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో విద్యుత్ అయస్కాంతత్వానికి సంబంధించినటువంటి అనేక అంశాలతో పాటుగా విద్యుత్కు సంబంధించినటువంటి రసాయన ఫలితాలను కూడా మనం ఇక్కడ గమనించడం, అదేవిధంగా విద్యుత్తు అయస్కాంతత్వ ధర్మాలను ఆధారంగా చేసుకుని విద్యుత్ మోటారు పనిచేసేటటువంటి సూత్రాలను మరియు విద్యుత్ మోటారును ప్రభావితం చేసేటటువంటి వివిధ అంశాలను కూడా మనం క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. విద్యుత్ అయస్కాంత ధర్మాల ఆధారంగా పనిచేసేటటువంటి అంశాల్లో భాగంగా విద్యుత్తును తయారు చేసేటటువంటి విద్యుత్ జనరేటర్ల యొక్క రకాలను కూడా మనం ఇక్కడ గమనించడం జరిగింది. ఇక్కడ విద్యుత్ అయస్కాంతత్వాన్ని బేరీజు వేసుకొని ఆయా అంశాల యొక్క కూలంకషమైనటువంటి అంశాలను ఇక్కడ మనం గమనించడం జరిగింది. కాబట్టి ఈ అంశాలను మనం క్షుణ్ణంగా అవగాహన చేసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేటటువంటి ప్రశ్నల యొక్క సరళి ఎంత మాత్రము కఠినంగా అనిపించబోదు. మరియు ఇక్కడ మూల అంశాలకు గనక మనం బౌండ్ అయినట్లయితే వచ్చినటువంటి ప్రశ్నాంశాలను ఈ ప్రాథమిక అంశాలతో బేరీజు వేసుకొని వాటిని మనం అనాలిసిస్ చేసుకున్నట్లయితే వీటి యొక్క సమాధానాలు మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవచ్చు. విద్యుత్ విశ్లేషణకు సంబంధించి ఫారడే అందించినటువంటి విద్యుత్ విశ్లేషణ నియమాలకు సంబంధించి, అదేవిధంగా లెంజ్ నియమము, తర్వాత ఫారడే నియమాలకు సంబంధించినటువంటి అంశాలు,
తర్వాత ఫ్లెమింగ్ ఎడమ చేతి నిబంధనకు సంబంధించినటువంటి అంశాల మీద కూడా మనకు పలు ప్రశ్నలు గతంలో అడగడం జరిగింది. అన్యోన్య ప్రేరణ, స్వయం ప్రేరణకు సంబంధించినటువంటి అంశాలు. ఇక్కడ అన్యోన్య ప్రేరణ ధర్మం ఆధారంగా ఇక్కడ ట్రాన్స్ఫార్మర్లు పనిచేస్తాయనేటటువంటి అంశాలలో భాగంగా అనేకమైనటువంటి ప్రశ్నలు మనకు వచ్చినటువంటి అంశాలను ఇక్కడ మనం గమనించాలి. అదేవిధంగా విద్యుత్ ప్రవాహం యొక్క రసాయన ఫలితాల ఆధారంగా ఈ విద్యుత్ విశ్లేషణ యొక్క ధర్మాలను కూడా మనం ఇక్కడ క్షుణ్ణంగా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. ఎలక్ట్రోప్లేటింగ్, టైపింగ్ ఇటువంటి ప్రక్రియలలో ఇమిడి ఉన్నటువంటి అంశాలను ఏ అంశాలు ప్రభావితం చేస్తాయనేటటువంటి అంశాల్లో కూడా మనకి ఇక్కడ పలు ప్రశ్నల్లో అడగడం జరిగింది. కాబట్టి వీటన్నిటిని మనం ఈరోజు క్షుణ్ణంగా అధ్యయనం చేసినాం. కాబట్టి వీటికి సంబంధించినటువంటి ఏ ప్రశ్న వచ్చినా కూడా మనం అద్భుతమైనటువంటి అవగాహనతోటి మనం ఇక్కడ ప్రశ్నకు సమాధానాలు గుర్తించవచ్చు. ఇక్కడ సోలనాయిడ్కు సంబంధించినటువంటి అంశాలను కనుక మనం పరిశీలించినట్లయితే సోలనాయిడ్ అనేది అత్యంత బలమైనటువంటి విద్యుదయస్కాంతంగా ప్రవర్తిస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. అదేవిధంగా సోలనాయిడ్కు సంబంధించినటువంటి అయస్కాంత బలరేఖల యొక్క ధర్మాల మీద కూడా మనకు గతంలో చాలాసార్లు క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఇక్కడ సరళరేఖ మార్గంలో ఉన్నటువంటి విద్యుత్ వాహకం వల్ల ఏర్పడేటటువంటి అయస్కాంత క్షేత్రం వల్ల ఏర్పడే బలరేఖల యొక్క ధర్మాలు ఏ విధంగా ఉంటాయనేటటువంటి ఓరియంటేషన్లో కూడా మనకు గతంలో చాలా సందర్భాల్లో ప్రశ్నలు అడగడం జరిగింది. ఇక్కడ ఈ సందర్భంలో అవన్నీ ఏకకేంద్ర వృత్తాలుగా ఉంటాయని, తర్వాత వీటి యొక్క కేంద్రకం అంతా కూడా వాహకం వెంబడి అక్షీయంగా ఉంటాయి అనేటటువంటి అంశాలను మనం ఇక్కడ గమనించుకుంటే ఈ ప్రశ్నలకు సంబంధించినటువంటి ఆన్సర్లను గుర్తించడం మనకు చాలా సులభంగా ఉంటుంది. యాంపియర్ కుడి చేతి బొటనవేలు నిబంధన ప్రకారము ఇక్కడ బొటనవేలు దేని యొక్క దిశను సూచిస్తుందని, అదేవిధంగా అయస్కాంత వాహకం విద్యుత్ వాహకం చుట్టూత చుట్టబడినటువంటి ఈ వేళ్ళు దేని ధర్మాలను లేదా ఏ ప్రవాహ దిశను తెలియజేస్తుంది అనేటటువంటి ఓరియంటేషన్లో మనం ఇక్కడ క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఫ్లెమింగ్ ఎడమ చేతి నిబంధన ప్రకారము బొటనవేలు ఏ దిశను సూచిస్తుంది, ఇక్కడ చూపుడు వేలు మరియు ఈ మధ్యవేలు యొక్క భౌతిక రాశులు ఏ భౌతిక రాశుల యొక్క దిశను తెలియజేస్తుంది అనేటటువంటి ఓరియంటేషన్లో మనకి ఇక్కడ జతపరిచేటటువంటి క్రమంలో కూడా మనకు ప్రశ్నలు వచ్చేటటువంటి అంశాలను మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ ఫారడే నియమం ఆధారంగా పనిచేసేటటువంటి అంశాలు ఏమిటి మరియు శక్తి నిత్యత్వ నియమం ఆధారంగానే ఫారడే విద్యుదయస్కాంత ప్రేరణ మరియు లెంజ్ నియమాలు పనిచేస్తున్నాయి. కాబట్టి వీటికి సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలు కూడా మనకు పరీక్షల్లో ప్రధానంగా అడిగేటటువంటి ధర్మాలను మనం ఇక్కడ గమనించవచ్చు. సో విద్యుదయస్కాంత ధర్మాలకు సంబంధించినటువంటి ఈ పాఠ్యాంశం మనకు ఖచ్చితంగా మార్కులను ఎక్కువగా పొందడంలో ఇది ఉపయోగపడుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ మిగిలినటువంటి అంశాలను ఇక్కడ తదుపరి క్లాసుల్లో మనం నేర్చుకునేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గుర్తిద్దాము. సో ఈ క్లాసెస్ మీకు ఖచ్చితంగా మీ యొక్క ఉద్యోగ సాధనలో ఉపయోగపడతాయి అనేటటువంటి అంశాన్ని నేను ఇక్కడ హామీ ఇస్తూ ఈరోజు యొక్క పాఠ్యాంశాన్ని ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం, సెలవు.